సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్ఎస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అన్న అయితే ఫ్రీ ఫైర్ ఆడిండు. 9 kills వెళ్ళినాయంట. సో ఒకసారి ఆ మ్యాచ్ అయితే చూడరా అని చెప్పిండు. ఒకసారి చూస్తున్నాం, ఇక వీడియో బిట్టని తీసేస్తున్నట్లనే. సో దిగిండు, నాకు తెలిసి 7కి అవుతాడేమో. సో ఈ అప్డేట్ అయితే ఒక 7 అనేది వచ్చింది. సో చూపిస్తాను మీకు కిందికి దిగంగానే. సో గైస్, దీని దగ్గరికి అయితే వచ్చేసిండు. ఎక్కుతాడు ఇక్కడ. అమ్మ, మా అన్న అయితే ఎక్కేసింది గైస్. సో ఇప్పుడైతే ఇలా కిల్స్ వేస్తాడు. ఇక ఎన్ని వేస్తాడో చూద్దాం. సో మేము ఎన్నోసారి అన్నం ఈ మోడ్ పెట్టుకొని. ఒక కిల్ కాగానే మా అన్న పెట్టిన కిల్ అయిపోయాడు. కిల్లు మీద కిల్లు తీస్తూనే ఉన్నాడు. సో ఇంకొక కిల్ అవుతుండే కానీ కాలేదు. మళ్ళీ రివైవ్, మళ్ళీ కిల్లు. సో ఇక్కడ కొంతమంది ఆఫ్లైన్ ఉన్నారు, ఆన్లైన్ చేసుకుంటుండ్రు. సో వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ. సో ఇలా గ్లోవల్ పెట్టేసుకుండు. ఇద్దరిని కిల్ చేసాడొచ్చు. ఇద్దరిని కిల్ చేసిండు. సో ఇంకొకటి వచ్చి మా అన్నని కిల్ చేసేసి. సో ఇట్లా అవుతుంది గైస్. వీళ్ళైతే ఊక కిల్లులని దొంగతనం చేసుకుంటున్నారు. సో ఈయన వీటిని కిల్ చేసేసిండు. ఇంకా సో ఇప్పుడు ఏం చేస్తుండో చూద్దాం. అరే నేను దగ్గరకు పోతుండు. అరే దీన్ని బయటకు వచ్చేసింది గాయస్. అరే డైరెక్ట్ బయట దింపేసేసింది గాయస్. ఇది గన్నులు కొనుక్కొనియలేదు. మా అన్న ఏదో సుజమ్మని ఎక్కినట్టుండు, వాళ్ళకి అది బయటికి పంపించేసింది. సో బ్యాడ్ లక్. సో ఇంటి మీద దిగిండు. సో ఇంట్లో లూట్ చేసుకుంటాడు. చూద్దాం. లైబ్రరీ AK-47 దొరికే ఫస్ట్. సో దాని తర్వాత లూట్ అయితే స్పీడ్లో చేసేసా. సో గైస్, సఫిషియంట్ లూట్ అయితే దొరికేసినట్టుంది. సర్ఫింగ్ అన్నీ పోయినప్పుడు జస్ట్ నేను. సో ఆ ఇంట్లో పోతాడు ఇప్పుడు. సో కారు ఉంది, నేను ఉంటే కారు తీసుకుని పోతుండే జోన్ లోపలికి. సో గన్ మార్చేసిండు, P90 పెట్టేసుకుండు. సో పతంగ్ గన్ అయితే దొరికేసేసింది. సో వీడు ఏం కొనుక్కుంటాడేమో, అదైతే ఏందో ఏమో మనకి లాస్ట్కి తెలుసుకోవచ్చు. మనం మొత్తం చూసి అర్థమవుతుంది. సో గైస్, లూట్ అయితే అయిపోయింది. నేనే స్పీడ్ చేస్తున్నా మధ్యలో మళ్ళీ మీకు బోర్ కాగలదని. సో ఇక్కడ సైడ్ వెళ్ళిపోతుండు ఇప్పుడు. సో ఇంకా ఎవరు ఎనిమిది అయితే కనిపిస్తలేరు. 0 kills ఉన్నాడు. నాకేమో 9 kills అయినాయి అని చెప్తుండు. చూద్దాం 9 kills అవుతాయా కావాలి నిజంగానే. సో ఇక్కడ సైడ్ వచ్చిండు. P90 బదులు థామ్సన్. మ్యాక్స్ 7 పెట్టుకుండు గాయస్, మ్యాక్స్ 7. సో దాని తర్వాత వెళ్ళిపోయిండు. సో తర్వాత ఇంకేమవుతుందో చూద్దాం. సో గైస్, నాకైతే ఇక్కడ ఒక 8 కనిపించిండు. సో దాన్ని అయితే వేస్తుండేమో అనుకుంటున్నా మ్యాక్స్ 7 తోటి. సో పైనకి ఎక్కిండొచ్చు. ఊకంగా అయిపోయి పైనకి ఎక్కుతుండు. కనిపించింది గైస్, దాని ఇంకనే ఉన్నాడు. సో లేపేసేసిండు. AWM ఉంది గైస్ ఆయన దగ్గర అయితే. చూస్తేనే అర్థమైపోతుంది. కాదు AC-80 ఉన్నట్టుందా. AC-80 గైస్, AC-80 పెట్టుకోండు. సో ఇంకా ఇప్పుడు ఏం చేస్తాడు, ఈయనే కూర్చుండు. ఇంకెవరైనా వస్తారేమో అని నేను కొట్లాడుతున్నట్టు అది చేతిలో పట్టుకుండు. ఎవరో వస్తారేమో అని బుక్కం పెట్టుకున్నట్టు. సో చూడండి గైస్, అక్కడ సైడ్ ఎవరో కొట్లాడుతున్నా అనేది ఆరోమాన్ కనిపించేసింది. సో ఇప్పుడైతే ఇంకలో పోయి దాచుకుంటుండు. వీడికించలు ఎవరైనా వస్తే కొట్టేద్దామని. సో ఈయనే కూర్చుండు. ల్యాండ్ మైన్ తీసుకుంటుండు. ల్యాండ్ మైన్ తీసుకొని ఇలా పెట్టేసిండు గైస్. సో మంచిగా ఉంది, ఒక ప్లాన్ అయితే వేసిండు. సో ఎవరైనా వస్తారేమో అని కూర్చుండు. ఇక వస్తారేమో అని నేను అనుకుంటున్నా. రిపేర్ కిట్.
వచ్చి గైస్. సో కిల్ అయిపోయాడు, సెకండ్ కిల్. సో ఈయన్నే 2 కిల్స్ వెళ్ళిపోయినాయి గైస్. సో గాయస్ చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చిండు. సో ఆడైతే ఎనిమి పోతుండు కార్ మీద. సో అలాగే ఒక ఎనిమి అయితే ఉరుకుతుండు. సో ఆయన అది పెట్టేసుకుంటూ దిమిత్రి చేసిండు నాకు. సో నాకైతే ఏం గాయస్ కాబట్టి ఎప్పుడు ఉరుకుతుండు ఇక మ్యాక్సిమం పట్టుకొని. సో ఈ కిల్ అవుతుందేమో అయ్యింది గైస్, ఒక కిల్ అయితే అయ్యింది. సో ఒక కిల్ అయిపోయింది. సో ఇక చూద్దాం. ప్రొజెక్ట్స్ తీసుకుండు ఎందుకు మ్యాక్స్ ఏం తీసేసుకుండు మళ్ళా. సో అరే రే జీప్ వేసుకొని వచ్చేసింది గైస్. అరే రే రే కొట్టేసింది. అరే జీప్లు ఉన్నప్పుడే చంపేసేసింది గైస్. సో ఈడైతే గ్లూ వాల్ పెట్టుకొని లూట్ చేస్తాడు వచ్చి మంచిగా. సో లూట్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ జీప్ ఎక్కేసి వెళ్ళిపోతాడు వచ్చు. చూద్దాం. ఫైనల్ ఫైట్ వచ్చేసింది గైస్, 10 మెంబర్సే. సో జీప్ ఎక్కింది నేను అనుకున్నట్టే. స్కిన్ చూడండి గైస్ సూపర్ ఉంది కదా జీప్ది. సో తర్వాత ఇంకొక ఎనిమిది కనిపించినట్టుండు. అరే ఇంకొక ఎనిమిది వచ్చింది గైస్. సో ఈయన బిట్టం కిల్ చేసేసాడు వచ్చు. సో గైస్ ఈయన బిట్టం కిల్ చేసేసాడు. సో 5 కిల్స్ అయితే అయినాయి. సో 5 కిల్స్ అయినాయి, ఎంతైనా ప్లస్ అవుతుంది వచ్చు. సో ఈ నుంచి కిందికి దిగుతుండగా. సో గైస్ ఈడ దాకా వచ్చిండు. సో ఇక్కడ డ్రాప్ ఉంది, నీళ్ళకేసి ఒక గన్ దొరుకుతుంది. సో ఏసీ బదులు ఏం తీసుకుంటున్నాను, ఎస్విడి వై తీసుకుంటు గాయస్. ఎస్విడి వై ఎస్విడి వై. సో ఈడు కురుకుతుండు ఈ బిల్డింగ్ కాడికి. సో ఎనిమిది ఉన్నట్టున్నాడా, ఎవరు లేరు. సో అట్లనే పోతుండు. సో ఇంకా జరుగుతుండు వచ్చి చుట్టుముట్టు. అరే మాస్టర్ ట్రక్ ఉంది గాయస్, ఎవరైనా ఎనిమిది ఉండొచ్చు. రీ దాని ముంగటికి చెలవైంది గాయస్. ఇప్పుడైతే ఇక ఎంట వాడతాడొచ్చు. సో కనిపించిండు ఎస్విడి పట్టుకొని. సో గైస్ ఇంకొక కిల్ వెళ్ళిపోయింది, 6 కిల్స్. సో 6 కిల్. ఏమైనా ఇంకా లూట్ ఉందేమో చెక్ చేసుకున్నట్టు. సో ఈయనే ఉంటాడేమో. సో దీంట్లోనే క్యాంప్ వేసుకోవచ్చు నాకు తెలిసి. సో గైస్ వీడికి వచ్చి అయితే నిలబడుతుండు, ఏం చేస్తాడో చూద్దాం. మీకు వచ్చి క్యాంప్ వేసుకోవచ్చు. సో కాదు ఆడ ఒక ఎనిమిది మీకైతే జూమ్ చేసి చూపించిన, ఆడ ఉన్నాడు చూడండి. సో స్కోప్ అయితే ఆన్ చేసిండు కిల్ చేద్దామని, కానీ ఆయన అయితే బయటికి వెళ్తలేడు. సో ఇప్పుడు వెళ్తుండా వెళ్ళిండు, గ్లూ వాల్ పెట్టుకుండు. సో గ్లూ వాల్కే కొడుతుండు. అరే ఎనిమిది బయటికి వెళ్ళిండు. ఒక షాట్ పడ్డది, రెండో షాట్ పడ్డది, మూడో షాట్ కిల్. సో గైస్ ఇంకొక కిల్ అయింది. 5 మెంబర్సే ఉన్నారు ఇక. సో అవుతుందో వచ్చి బుయ్యా నాకు తెలిసి నిజంగానే. సో కిందికైతే దుంకేసిండు. ఆడ ఆటో ఉంది కానీ దాన్ని ఎక్కలేడేమి. సో దీంట్లోకి మళ్ళీ వచ్చేసిండు ఎందుకేమో. సో ఈడొచ్చి మళ్ళీ క్యాంప్ వేస్తున్నట్టుండి ఈయనే. సో ఇలా మెడికిట్ తీసుకుంటాడా, తీసుకోలేడు. బయట ఎవరైనా ఉన్నారేమో అని పోయిండు, కానీ ఎవ్వరు లేరు. సో ఇంకా ఏం చేస్తుండే ఇలా, ఎవరైనా కిల్ కోసం వస్తారా అని చూస్తుందా. సో గైస్ ఎవరైనా వస్తున్నారు. సో గైస్ చూడండి ఇంకొక ఎనిమిది వచ్చేసిండు. సో మళ్ళీ స్పీడ్ పట్టుకొని కొడదామని చేసిండు, కానీ ఉరికిపోయాను గైస్ మస్తు స్పీడ్లా. సో ఇక్కడ సైడ్ పోయిండేమో అని మొత్తం ఇక ఇల్లు మొత్తం దొలాడేదాకా ఊకోద్దిగా. సో ఇక్కడ సైడ్ పోయి ఇక్కడ సైడ్ పోయినా ఏడా కనిపిస్తాడు. సో జోన్ వస్తుంది అయినా కానీ బయటికి వెళ్ళాడు. సో ఇంకా చూస్తున్నట్టుండు, మ్యాక్సిమం పట్టుకుండు, అన్నీ పట్టుకుండు. సో ఇలా లేడని అయితే నాకు అర్థమైపోయింది. పైనకి ఎక్కిండో లేకపోతే స్కేట్ బోట్ ఏదో ఉంటుంది కదా గైస్, దాన్ని వేసుకుని వెళ్ళిపోయినట్టుండు. సో ఇంకా ఈయనే వెయిట్ చేసి చూడొచ్చు గ్లూ వాల్ పెట్టుకొని. సో ఇంకో గ్లూ వాల్ పెట్టుకుండు, ఇక వెయిట్ చేస్తున్నట్టుండు వస్తాడేమో అయినా అని, కానీ ఇంకా రావటం అయితే లేదు. సో ఇక రాడేమో అని. అరే ఏమో పట్టుకోండి చేట్లా. అరే టెలిపోటర్గా ఉన్నాడు గైస్, అందులోకించెలి టెలిపోటర్గా ఉన్నాడు.
సో టెలిపోర్టర్ వేసుకొని ఇక్కడికి వచ్చేసేసిండు ఆడ్నించాలి. సో ఇక్కడ ఒక లైన్ మ్యాన్ పెడతాడేమో, ఒక లైన్ మ్యాన్ పెట్టండి ఎవరైనా రాగలరని. అరే డ్యామేజ్ 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 గాయ్స్ 3 HP మిగిలిపోయింది గాయ్స్, 3 HP. అరే స్కైలర్ పడ్డది మళ్ళీ. సో స్కైలర్ పడ్డది, రూపం చేసుకుంటూ ఎట్లా అట్లా కాపాడుకుంటూ ఆయనే. సో చూసుకుందాం, అది చేసుకుంటూ రిపేరింగ్ కిట్. సో ఏడుండు ఆ ఎనిమి కనిపిస్తున్నాడు గైస్, ఏడుండు ఎనిమి. సో ఇంకా కొంచెం వెతుకుతాం. సో ఆడుందని యారో అయితే చూపిస్తుంది. అరే మన ల్యాండ్ మ్యాన్ మనకే వెళ్ళిపోయింది. ఇదేంది గైస్ మన ల్యాండ్ మ్యాన్ మనకే వెళ్ళిపోవడం. సో ఈ నుంచి వస్తాడేమో అని ఇట్లా పెట్టుకున్నారు, వచ్చిండు గాయస్ ఎనిమి. సో కిల్ చేద్దామని గ్రానైట్ చేస్తున్నట్టుండు, గ్రానైట్ తీసుకొని వేసేసిండు. డ్యామేజ్ పడుతుందా? పడ్డది కదా 32 పడ్డది. సో బయటికి వచ్చిండు, అరే కింద పడ్డాడు. అరే డ్యామేజ్ అమ్మా, ఆయన బిట్టంగా ఎస్విడే ఉన్నట్టుంది కదా, షేర్ షాట్ పడుంటే ఇప్పుడు అయిపోతుండే కానీ పడలేదు. సో ఇప్పుడు ఏం చేస్తుండు, అది గ్లూ వాల్ గ్రానైట్ తీసుకొని వేసిండు. ఇంకా ఏమవుతలేదు, గ్లూ వాల్ అయితే తిరగలేదు. ఇప్పుడు సైడ్ గ్లూ వాల్ మీద వేసేసేసిండు, కానీ గ్లూ వాల్ ఇంకా లేడని నా డౌట్. అరే లేడు గైస్, గ్లూ వాల్ ఇంకా లేడు. సో ఇక్కడ సైడ్ ఉన్నాడని యారో అయితే చెప్తుంది. సో పోయి వెళ్తాడేమో, ఇక కనిపించింది గైస్ మీదికి వెళ్ళిపోయాడు. సో ఇంకొకరికి ఇంకొక బందా. సో వచ్చిండు ఇంకొకడు. సో హెడ్ షాట్ పడ్డది కాబట్టి డౌన్ అయ్యాడు. అరే డౌన్ ఎట్లయినా కిల్ అయిపోవాలి. సో గైస్ నాకు ఒక డౌట్, మీకైతే ఒక క్వశ్చన్ అడుగుతా. సో బిఆర్ ర్యాంక్లో మనకి ఇంజెక్షన్స్ వస్తాయా, రివైవింగ్ ఇంజెక్షన్స్? అవే నార్మల్ క్రాఫ్ట్ అండ్ మ్యాప్లలో 1v1 వస్తాయి, ఇందులో వస్తాయా గైస్? నేను ఎప్పుడు చూడలే బిఆర్ ర్యాంక్లో. అది ఇంకొక ఎనిమిది మాటలోనే. సో ఇంకొక ఎనిమిది డౌన్ అయితే అయిపోయాడు. సో 9 kills వెళ్ళినాయి, కానీ ఇంకొక కిల్ వెళ్ళలేదండి గైస్. నా 9 kills తోటి బుయ్య కొట్టినా అని అన్నాడు. ఫాల్ డ్యామేజ్తో చచ్చిపోతాడా లేకపోతే జోన్లో పోయి చచ్చిపోతాడా గైస్? ఫాల్ డ్యామేజ్ అయితే కాదు ఉండొచ్చు, జోనే ఉండొచ్చు, ఎందుకంటే బిల్డింగ్ అంత పెద్ద లేదు గైస్. సో చూద్దాం, జోన్ అయితే చిన్నగా అయిపోయింది కానీ మా అన్నకేమో అర్థమవుతుంది ఏడుందని. సో బిల్డింగ్ పైన కుప్పడాక నెక్కలే గైస్, ఆయననే ఉన్నాడు దీంట్లో, అదైతే నాకు కన్ఫర్మ్ అర్థమైపోయింది. సో పైన కనిపించింది గైస్ నాకైతే. సో కింద పడ్డాడు, సో కిల్ అయిపోయాడు. సో బుయ్య అయితే అయిపోయింది మాది. అయితే బిఆర్ ర్యాంక్ అయితే బుయ్య కొట్టాము. సో మీరు చూడగలుగుతున్నారు 88+ అయితే అయ్యింది. సో చూడండి మీరైతే ఇప్పుడు మనమైతే ప్లాటినం 4కి అయితే వెళ్ళిపోతాము ఈజీగా. సో చూడండి మనమైతే ఎంత జల్దీగా అయితే ప్లాటినం 4 అయిపోయాము. సో మనమైతే హీరోయిక్ వెళ్ళేదైతే మీరు చూసారు, కానీ ఇప్పుడు ఏంటంటే మనము సీదా హీరోయిక్ నుంచి డౌన్ అయితే అయిపోయాము, ప్లాటినం 1కి అయిపోయాము సారీ. సో దాని తర్వాత ప్లాటినం 2, ప్లాటినం 3, ప్లాటినం 4 అట్లా అయిపోయాము గ్రోత్ అయితే. సో బాయ్.